సార్ నా పేరు కె పవన్ కుమార్. పిఠాపురం మండలం గోజువాడ పోలంక గ్రామాల ఉమ్మడి రైతులకు సంబంధించి 2013లో ఏలేరు ఆధునీకరణలో భాగంగా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్. అయితే 2013లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి 2018లో పేమెంట్ చేశారు సార్ మా తోటి రైతులందరికీ కూడా. ఈ 8 ఎకరాల 56 సెంట్లకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ల్యాప్స్ అయిపోయిందని చెప్పారు సార్. ల్యాప్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా పేమెంట్ పడలేదు సార్. ఏ ల్యాండ్ ఎక్విజిషన్ దేనికోసం చేసింటారు? ఏలేరు ఆధునీకరణ. ఏలేరు ఆధునీకరణ కింద మీ ల్యాండ్ మీరు తీసుకున్నారు. మీరు అవును సార్. డబ్బులు వేసారా? డబ్బులు వేయలేదు సార్. ఎంత చెప్పారు ఇస్తానని? అప్పుడు తీసుకునేటప్పుడు 9 లక్షలు ఉండేది సార్. అది నోటిఫికేషన్ ల్యాప్స్ అయిపోయిందని చెప్పారు సార్. అలాగే రీసర్వే అని చెప్పి 8 నుంచి 56 సెంట్ల భూమి తగ్గించి మిగిలిన భూమి అది ఏంటిది అంతా? ఇప్పుడు జగనన్న సమగ్ర భూ సర్వేలో అండి మాకు కాంపెన్సేషన్ పడకుండానే మా భూమిని ప్రభుత్వ భూమిగా తీసేసుకున్నారు సార్. ఈ ప్రాజెక్ట్ కోసం మీ భూములు తీసుకున్నారు. ఎన్ని ఎకరాలు ఇది? 20 మొత్తం 8 ఎకరాల 56 సెంట్లు. ఇది ఒక బిట్ సార్. అదే ఈ భూమి తీసుకున్నారు. అవునండి. తీసుకొని మళ్ళీ మీకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇంకా ఇవ్వలేదు సార్. ఇవ్వకపోగా ఏం చేశారు? మళ్ళీ భూమిని తగ్గించి మిగిలిన భూమి తండ్రి అన్నారు. ఇప్పుడు జగనన్న సమగ్ర సర్వే చేస్తున్నారు కదా సార్ ప్రతి ఊరిలో. డ్రోన్స్ పెట్టి చేస్తా ఉన్నారు అదేనా? ఆ సర్వేలు ఏంటంటే ఈ 8 ఎకరాల 56 సెంట్లు కూడా కాంపెన్సేషన్ పడకపోయినా కూడా వాళ్ళు ఇచ్చి కొత్త సర్వే పాస్బుక్లు ఉంటాయి కదండి, ఈ భూమిని తగ్గించేసి మీరు ఇచ్చిన భూములు కూడా ఇంకా తగ్గించి వాళ్ళు తీసుకున్నారు. చెప్పారా? స్పందనకి వెళ్ళారా? వెళ్ళాను సార్. ఏంటంటే మాకు రైతులకి అకాల వర్షాల వల్ల మా పిఠాపురం మండలంలో ఈ మధ్య రైతు కూలిపోలేని దెబ్బతిన్నాడు సార్. వాళ్ళకి స్టాండింగ్ క్రాప్కి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు పనుల రూపంలో ఉన్న మొత్తం పంట అంతా మొక్క మొలిచేసి మొత్తం పాడైపోయింది. ఇప్పటి వరకు వచ్చి ఏ అధికారి కూడా పలకరించింది కానీ ఏమీ లేదు సార్. మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాల్యూ ఏంటంటే 15 లక్షలు ఉంది సార్. అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసాడు, గవర్నమెంట్ వాల్యూ 9 లక్షలే సార్. అంతా పే చేయాల్సి వస్తుంది. పే చేసే రోజుకి ఎంత అయితే రేట్లు ఉన్నాయో 2013 అంతా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ గురించి మాట్లాడేవారు కదా సార్. 2013 అయినా కూడా ఈ రోజు రేట్లు వచ్చేటప్పుడు దానికి ఇవ్వాలి కదా. ఏం వరీ పడుతుంది.